హలో అండి, అందరికీ నమస్తే. ఈ మార్చి మంత్‌లో మీ జీవితంలో ఏం జరగబోతుంది? మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతుంది అనేది చూస్తానండి. ఓకే. అండ్ ఫస్ట్ మనం న్యూ మూన్ ఎనర్జీస్ చెక్ చేస్తానండి. ఓకే. ఈ మార్చి మంత్ మీకు ఎలాంటి గుడ్ న్యూస్ తెస్తుంది మీ జీవితంలో? మీ పర్సన్ న్యూ మూన్ తర్వాత తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మనం ఇది చెక్ చేస్తానండి. 6 కార్డ్స్ తీస్తాను. మీ పర్సన్ ఎనర్జీస్. మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్, ద థింకింగ్ ఉమెన్, ఇండెసిషన్, స్ట్రాటజీ, hostilities, door to romance. ఓకే. ఏంజెల్ ఆఫ్ ద లవ్. న్యూ మూన్ తర్వాత మీ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారండి. ఓకే. ఈ పర్సన్కి మీకు ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చింది అనుకోండి, రీసెంట్గా కావచ్చు, మీ పాస్ట్లో కావచ్చు, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్కి మళ్ళీ మీతో కలవాలి అని ఉందన్నమాట. ఓకే. మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని తన మనసులో ఉంది, కానీ బయట పడలేకపోతున్నారనమాట. తను హోల్డ్ చేసుకుంటున్నారండి. ఓకే. తనకి మీకు మధ్యలో ఏదైతే జరిగిందో సిచ్యువేషన్లో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ, మాట మాట అనుకోవడం కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు. దాని గురించి తను ఎక్కువగా ఓవర్ థింకింగ్లో ఉన్నారనమాట. ద థింకింగ్ ఉమెన్ అంటే తను చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ స్ట్రాటజీ అంటే తన కెరియర్ గురించి కూడా తను ఆలోచిస్తున్నారు, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అని. అండ్ ఇన్ డెసిషన్, తనకు మీ లైఫ్లోకి రావాలి అని ఉంది. ఓకే. కానీ తన ఈగో వల్లనో ఇంకా ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు, తను మీ పరంగా స్టెప్ అనేది తీసుకోలేకపోతున్నారనమాట, హోల్డ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఒకసారి మీ పరంగా ఏదైనా స్టెప్ తీసుకోవాలా లేక వద్దా అనే విధంగా తను ఇన్ డెసిషన్ అంటే తను స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఓకే. మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే మిమ్మల్ని ఒక ఏంజల్ మాదిరిగా చూస్తున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ కొంచెం పిరికిగా ఉంటారండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ రిలేషన్ పరంగా ఈ పర్సన్ ఏంటిదంటే యాక్షన్ తీసుకోరనమాట, ఆయన ధైర్యం చేయలేరనమాట. ఓకే. తనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో ఈ రిలేషన్ పరంగా అనే విధంగా తను ఆలోచించుకుంటారు. అండ్ సేఫ్ జోన్లో ఉండడానికి చూస్తారనమాట ఈ పర్సన్కి. కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ మీ మధ్యలో ఏదైతే జరిగినాయో సిచ్యువేషన్ దాని గురించి ఎక్కువగా ఆలోచించి మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అని తన మనసు కనిపిస్తుంది. కానీ మీ మధ్యలో ఏదైతే చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చిందో దాని గురించి ఎక్కువగా ఆలోచించి మళ్ళీ స్టక్ అయిపోతున్నారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ ముందు ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. సో సో ఏ దారిని ఎంచుకోవాలి అనే విధంగా తను ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఓకే. క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారనమాట. ఓకే. ఈ పర్సన్కి మీతో రొమాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఓకే. మీ మీద చాలా ఫిజికల్గా ఇష్టం ఉంటుంది ఈ పర్సన్కి. ఓకే. అలాంటి ఎనర్జీ అనమాట. ఓకే. తప్పకుండా ఈ పర్సన్ మీ పరంగా తను యాక్షన్ తీసుకుంటారండి. ఓకే. మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ అయితే అవుతుంది. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనం మార్చి మంత్కి సంబంధించి అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది చూస్తాను. ఓకేనా. ఇప్పుడు మనం మార్చి మంత్కి సంబంధించి రీడింగ్ చూస్తానండి. అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్లో ఈ మార్చి మంత్కి సంబంధించి అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది? మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ బాక్స్లో ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ. ఓకేనా. ఈ మార్చి మంత్లో మీకు అంతా మంచిగా జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనము నిన్న రీడింగ్లో మాట్లాడుకున్నాం కదా, మనం లైవ్ పెట్టుకుందాము అనేసి. సో అక్కడ లైవ్ బటన్ అనేది ఆన్ అవ్వలేదండి. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ని అడుగుతుందనమాట. అంటే లైవ్ బటన్ ఉంటుంది కదా, సో అది ఆన్ అవ్వడం లేదనమాట. సో 50 సబ్స్క్రైబర్స్ అన్నా ఉండాలి, అప్పుడు ఆన్ అవుతుంది అని అక్కడ మెన్షన్ చేసి ఉందన్నమాట. దానివల్ల నేను నిన్న లైవ్ పెట్టలేకపోయాను. సో ఇవాళ మనకు కంప్లీట్ అయిందనమాట అది సబ్స్క్రైబర్స్. ఈరోజు కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఆ ఛానల్ లింక్
మెన్షన్ చేస్తాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా ఆ ఛానల్కి వెళ్ళిపోతారనమాట. వెళ్ళేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే నేను లైవ్ ఎప్పుడు పెడతానో నాకే తెలియదు. సో నేనేమనుకుంటున్నానంటే 8 PM టు 9 PM వరకు నేను లైవ్ పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట, ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ఛానల్కి వెళ్ళేసి ఆ రీడింగ్ కూడా చూడండి అండ్ లైవ్లోకి ప్రతి ఒక్కరు రండి, ఓకేనా? మేబీ ఇవాళ చేద్దాము అని అనుకుంటున్నాను. రేపు సండే కదా, రేపు కూడా ఆఫ్టర్నూన్ టైంలో మనం లైవ్ పెట్టుకుందాం, ఓకేనా? ఓకే, మార్చి మంత్కి సంబంధించి అసలు ఏం జరగబోతుంది? ద సన్, విష్ ఫుల్ఫిల్మెంట్. సూపర్ అండి. ప్రతి ఒక్కరు మన కామెంట్ బాక్స్లో క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి. ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ కప్స్. ప్రతి ఒక్క కార్డ్ రీయూనియన్కి సంబంధించి అండి, ఓకే? కాబట్టి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. సూపర్. 8 ఆఫ్ వ్యాండ్స్, 6 of swords, 8 of swords, the Hanger Man, 3 of swords, 4 of wands, Knight of swords, King of swords. సోర్స్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది ఈరోజు. స్ట్రెంగ్త్, 10 of cups, 4 of swords, death. ఓకే, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు 2 సినారియోస్ అయితే కనిపిస్తున్నాయండి. అవేంటో నేను చెప్తాను, ఓకే? ఫస్ట్ సినారియో వచ్చేసి మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి. మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారనమాట. ఇంకా మీరు తట్టుకోలేనంత ఆనందం మీకు ఉంటుందన్నమాట ఈ మార్చి మంత్కి సంబంధించి, ఓకే? చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక్కడ మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ అవుతుంది. మీ పర్సన్ గురించి ఎదురు చూస్తున్న వారికి మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేశారు. మిమ్మల్ని పూర్తిగా తను ఎండ్ చేసుకున్నారు, మీతో రిలేషన్ని అనుకునే పర్సనే మళ్ళీ కమ్బ్యాక్ అనమాట మీ లైఫ్లోకి. తను మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ అనమాట, ఓకే? ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు మేబీ ఈ 1 వీక్ లోపలే మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కలర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ పర్సన్ తనే కాల్ చేసి మీకు మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి, మీరు తన జీవితంలో ఉండాలి అనే విధంగా మీతో చాలా ప్రేమగా మాట్లాడడం అయితే జరుగుతుందండి, ఓకే? మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్తో కొంతమందికి మ్యారేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట, ఓకే? ఈ పర్సన్ మిమ్మల్ని వద్దు, వారి జీవితంలో అసలు మీరు వద్దు అనుకునే పర్సనే మళ్ళీ మీతో రీబర్త్ చేయబోతున్నారనమాట, ఓకే? ఈ పర్సన్తో మీకు కొంతమందికి మ్యారేజ్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకే? ఈ పర్సన్ మీ మీద చాలా ప్రేమను చూపిస్తారండి. ఇప్పుడు వస్తున్న పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకునే పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రావడము, మీ మీద చాలా ప్రేమను అయితే చూపిస్తారు. అండ్ ఈ పర్సన్ పరంగా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట, ఓకే? ఈ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరిగింది, మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు, ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నారు, ప్రతి ఒక్క విషయం మీకు ఈ మార్చి మంత్లో తెలుస్తుంది అనమాట, ఓకే? ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా మిమ్మల్ని బాధ పెట్టారు అంటే మీకు అపాలజీ కూడా అడిగేది చూపిస్తుంది. అండ్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా తను ఇవ్వబోతున్నారనమాట. ఈ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారనమాట. డే టు డే మిమ్మల్ని వదిలేసి ఉండడానికి తనకు చాలా కష్టం అవుతుందన్నమాట. తనకు మీరు ఎలాగైనా కావాలి, తన పార్ట్నర్ ప్లేస్లో అనమాట, ఓకే? వైఫ్ అండ్ హస్బెండ్ ప్లేస్లో అనమాట. కాబట్టి ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే తీసుకొని వస్తున్నారనమాట. ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు 8 hours ఆర్ 8 days లోపలే తన దగ్గర నుంచి మీరు గుడ్ న్యూస్ అయితే వింటారండి, ఓకే? మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుంది. అండ్ ఈ పర్సన్తో మీకు 2 kids ఉండే ఛాన్స్ కూడా ఉండబోతుంది అనమాట, ఓకే? అండ్ కొంతమందికి మాత్రం ఈ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా మీకు కాల్ చేయడము, మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడే ఛాన్స్ కూడా కొంతమందికి ఉంటుంది. ఈ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకొక సినారియో ఏంటిది అంటే మీ రిలేషన్ ఈ పర్సన్ పూర్తిగా ఏం చేసుకొని వెళ్ళిపోతున్నారనమాట, ఓకే? మీ రిలేషన్, మీ జీవితంలో ఏదైతే నెగటివ్ ఉందో, మీరు ఎన్ని రోజుల నుంచి మీరు మానసికంగా చాలా బాధపడుతున్నారు కదా, ఆ బాధ పూర్తిగా ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ పర్సన్ పరంగానే మీరు చాలా బాధపడతా ఉన్నారు, తన పరంగా చాలా టార్చర్ అనుభవిస్తున్నారు అంటే ఆ రిలేషన్ అనేది మీకు ఈ మార్చి మంత్లో ఎండ్ అయిపోతుందండి, ఓకే? ఈ
ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో కూడా ఉండొచ్చు. సో దాని వలన మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. ఈ పర్సన్ గురించి మీరు ఎంత ఆలోచించినా, తన గురించి ఎంత వెయిట్ చేసినా, ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేక, ఈ రిలేషన్లో ఉండలేక మీరు చాలా కొట్టుమిట్లాడుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ ఏమో వారి గురించి వారే ఆలోచించుకుంటారు. చాలా మొండి పర్సన్, చాలా మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది. వారు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. మీరు ఈ పర్సన్కి ఎన్ని చెప్పినా తనకి ఏమీ అర్థం కాదు. తను థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉంటున్నారా లేదా, తను ఏం చేస్తున్నారో తనకి అర్థం కాదనమాట. కాబట్టి ఇలాంటి పర్సన్ గురించి వెయిట్ చేయడం కంటే ఇంకా మీరు మూవ్ ఆన్ అయిపోవడం బెటర్ అనేది మీకు అర్థం అవుతుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ గురించి చాలా బాధపడుతున్నారండి. మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకే, తన బిహేవియర్ వలన మీరు చాలా టార్చర్ అనుభవిస్తున్నారనమాట. తన ప్రవర్తన వల్లనే మీరు చాలా విసిగిపోవడము, మీకు మనశ్శాంతి అనేది లేకుండా అయిపోతుందన్నమాట ఈ పర్సన్ ప్రవర్తన వలన. ఓకే, సరిగా నిద్రపోకపోవడము అండ్ ఎప్పుడు నీరసంగా అనిపించడం కానీ, తినకపోవడం కానీ, మీరు ఏ పనులు సరిగా చేసుకోలేకపోవడం కానీ అలా ఉండొచ్చు అనమాట. ఎంత నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా మీరు రిమూవ్ చేసుకోవాలి మీ లైఫ్లో నుంచి అంతా తీసేస్తేనే కానీ మీరు హ్యాపీగా ఉండలేరు అనే విషయం మీకు అర్థమవుతుంది. అండ్ మీరు డే టు డే మీరు స్ట్రెంత్ అవుతారనమాట. ఓకే, ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉండి తన గురించి మీరు రోజు బాధపడతా ఉండడం కంటే ఈ పర్సన్ని మీ లైఫ్లో నుంచి తీసేసి మీరు హ్యాపీగా ఉంటే అయిపోతుంది కదా అని మీరు ఆలోచించుకోబోతున్నారనమాట. స్ట్రెంత్ అవుతున్నారు రోజు కొద్దిగా. అండ్ కొంచెం ఈ మార్చి మంత్లో మీకు సరిగా నిద్ర పట్టకపోవడం అయితే ఉంటుందండి. ఓకే, సరిగా మీరు ఫుడ్ తీసుకోకపోవడం కానీ అండ్ సరిగా నిద్ర పట్టకపోవడం, ఏదో మిడ్ నైట్ వరకు మేల్కొనే ఉంటారనమాట. ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే, ఒక పర్సన్ని మర్చిపోవడం అంత ఈజీ అయితే కాదు. సో నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు ఆ విషయంలో మీరు చాలా బాధపడడం అయితే చూపిస్తుందండి. ఓకే, మీ రిలేషన్ పూర్తిగా ఎండ్ వస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, మీరు ఏ పర్సన్ గురించి అయితే తపన పడుతున్నారో ఆ పర్సన్తో మీ రిలేషన్ ఉండాలి, తనతో మీ లైఫ్ ఉండాలి అని మీరు ఎంతైతే తపన పడుతున్నారో ఆ పర్సన్ తన మూర్ఖత్వం వలన ఇక్కడ ఈ రిలేషన్ ఎండ్ అయిపోతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ ఎండ్ అయిన వాళ్ళకి రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవ్వడం చూపిస్తుందండి. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అండ్ మనీ పరంగా మీరు మీ పర్సన్కి మనీ ఇవ్వడం కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా మనీ ఇవ్వడం కానీ, మీరు ఏదైనా ఉండొచ్చు. మీకు ఈ మార్చి మంత్లో చాలా మందికి అయితే మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది. కాకపోతే పర్సన్ పరంగానే మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. పర్సన్ విషయంలోనే చాలా బాధపడుతూ ఉండడం అయితే చూపిస్తుందండి. ఓకేనా, ఈ మార్చి మంత్లో తప్పకుండా చాలా మందికి అయితే మ్యారేజెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి. ట్రెడిషనల్ మ్యారేజెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఒకవేళ ఇక్కడ కొంతమందికి ఇంకొక మెసేజ్ ఏమొస్తుంది అంటే, మీ మనసులో మీ పర్సన్ ఉన్నారు. ఓకే, కానీ ఫ్యామిలీ అనేది ఆ పర్సన్తో మ్యారేజ్ ఒప్పుకోకపోవడం కూడా జరిగి ఉంటుందన్నమాట. దాని వలన మీరు మానసికంగా చాలా కుంగిపోతూ ఉన్నారనమాట. ఈ పర్సన్తో మీరు లైఫ్ ఊహించుకొని ఉన్నారు. ఈ విధంగా మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రావడము, వారితో మీకు మ్యారేజ్ జరిగేసరికి మీరు మానసికంగా చాలా బాధపడతా ఉన్నారండి. కొంతమందికి మీ పర్సన్తో మీ రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుందండి. ఇది ఎక్కడ వచ్చేసి అదే రిప్రజెంట్ చేస్తుందన్నమాట. ఈ మార్చి మంత్లో కొంతమందికి మాత్రమే మీకు అదర్ పర్సన్తో మ్యారేజ్ జరగడము, ఈ పర్సన్తో రిలేషన్ ఎండ్ అవబోతుంది. అండ్ అలాగే సేమ్ వేలోనే మీ పర్సన్కి కూడా అదర్ పర్సన్తో మ్యారేజ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. దాని వలన మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి. ఓకే, మీ రిలేషన్లో తప్పకుండా థర్డ్ పర్సన్ రాబోతున్నారు ఈ మార్చి మంత్కి సంబంధించి. ఓకే, ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ ఎలాంటి గైడ్ చేయబోతున్నారు? మార్చి మంత్లో యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? The Lover, the Hierophant, Four of Wands. ఇక్కడ చాలా మందికి అయితే మ్యారేజెస్ చూపిస్తుందండి. ఈ మార్చి మంత్కి సంబంధించి చాలా మందికి ట్రెడిషనల్ మ్యారేజెస్ జరగబోతుంది. ఇక్కడ కొంతమందికి ట్రెడిషనల్ మ్యారేజ్ అండ్ కొంతమందికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే జరుగుతుందన్నమాట ఈ మార్చి మంత్కి సంబంధించి. ఓకేనా, మీ పాస్ట్ పర్సన్తో అనమాట, మీ పూర్వజన్మ బంధం ఎవరైతే ఉన్నారో వారితోనే మీకు మ్యారేజ్ అనేది జరగబోతుందండి. కొంతమందికి మీరు మీ పెద్దవాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటారు. కొంతమంది మీ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే మీరే మ్యారేజ్ చేసుకోవడం జరగబోతుంది అనమాట. ఈ పర్సన్ మీ పూర్వజన్మ బంధం అనమాట. ఓకే, ఇక్కడ రిలేషన్ ఎండ్ అయిపోతున్న వారికైతే మీకు కూడా ఒక టైం అనేది వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీరు భరించడం ఉండొచ్చు కొంతమందికి. ఇక్కడ మీ సిచ్యువేషన్ని బట్టి మీకు ఈజీగా అర్థం అవుతుంది ఈ రీడింగ్ మీద కాదా అనేది అనమాట. ఓకే, ఇక్కడ నేను కొన్ని సినారియోస్ చెప్పాను కదా, దాంట్లో మీకు ఏదైతే రెజొనేట్ అవుతుందో అదే మీరు తీసుకోండి. ఓకేనా,
కొంతమందికి మాత్రం ఇగో చూడండి, మీ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడం జరగబోతుంది. తను ఒక కన్నింగ్ నేచర్ అనమాట. మీ ముందు మాత్రం చాలా బాగుంటారనమాట. బుద్ధిమంతుడు లాగా అనమాట. బుద్ధిమంతురాలు, బుద్ధిమంతుడు అలాగనమాట. ఓకే. కానీ మీ వెనకాల గోతులు తవ్వుతా ఉంటారనమాట వాళ్ళు. అలాగనమాట. ఓకే. ఓకే అండి. మనం ఫస్ట్ కార్డ్స్ అనేవి తీసేస్తాను. మీ సోల్‌మేట్‌తోనే మీకు మ్యారేజెస్ అయితే జరగబోతుందండి. ఓకే. మార్చి మంత్కి సంబంధించి ఏంజెల్స్ గైడెన్స్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చూస్తాను. ఫస్ట్ మనం ఆల్ సైన్స్ వరకు చూసేస్తాం. మేషరాశి టు మీనరాశి వరకు ఎలా ఉంది? మేషరాశి వారు, మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారండి. 24/7 ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వృషభ రాశి వారు, ఎమోషనల్ అప్సెట్. మీకు ఈరోజు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చండి. ఏదో ఒక విషయంగా మీ మనసు కలత చెందుతుందన్నమాట. అండ్ మిథున రాశి వారు, మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు, ద టవర్. మీ లైఫ్లో టవర్ పడబోతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారనమాట. అండ్ సింహరాశి వారు, మీరు ఎవరితోనో మీ పర్సన్ గురించి మీరు డిస్కషన్ చేస్తూ ఉన్నారండి. ఓకే. అండ్ మీకు రీయూనియన్ కూడా అవుతుంది. అండ్ కన్యా రాశి వారు, ఈరోజు మీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చండి. మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఈరోజు పారిపోతారనమాట. ఓకే. అండ్ తులారాశి వారు, ఈరోజు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుంది. అండ్ వృశ్చిక రాశి వారు, మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో మీకు ఎలాంటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదనమాట. అండ్ ధనురాశి వారు, ఈరోజు మీరు మంచి గుడ్ న్యూస్ అయితే వింటారండి. ఓకే. ధనురాశి వారు ఈరోజు మంచి గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకోబోతున్నారనమాట. ఓకేనా. అండ్ మకర రాశి వారు, మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది. మకర రాశి వారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి హెల్త్ పరంగా కొంచెం కేర్ తీసుకోండి. మేజర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ కొంతమందికి మీ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోవచ్చు. అండ్ కొంతమందికి ఎండ్ అయిపోయిన రిలేషన్ రీబర్త్ అవుతుందన్నమాట మకర రాశి వారికి. ఓకే. మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట ఈరోజు. ఓకే. అండ్ కుంభరాశి వారు, మీరు ట్రెడిషనల్గా ఉంటారు. అండ్ విందు వినోదాలు పాల్గొంటూ ఉంటారు. గెట్ టుగెదర్ పార్టీస్ కూడా మీరు విజిట్ చేస్తూ ఉంటారండి. ఓకే. అండ్ మీనరాశి వారు, స్ట్రెంత్ అవుతూ ఉంటారు. ఈ మార్చి మంత్కి సంబంధించి ఏంజల్స్ గైడెన్స్ ఏంటి చూస్తాను. ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు? ఏంజల్స్ గైడెన్స్. బిగ్ హ్యాపీ చేంజెస్. మార్చి మంత్లో చాలామంది మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీ జీవితమే అసలు తిరగబోతుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకే. అన్ని విధాలుగా అబాండెన్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. రికవరీ, హెల్త్ ప్రాబ్లం బాగాలేదు అనుకునే వారికి హెల్త్ బాగా అయిపోతుంది. మీ పర్సన్ మీ జీవితంలో లేరు అనుకునే వారికి మీ జీవితంలో మీ పర్సన్ వచ్చేస్తారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల, అంటే మీతో ఏ పర్సన్ అయితే రిలేషన్ వద్దు అని వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. ఈ ఇయర్ లోపల మీకు మంచి జరుగుతుందండి. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ద ఓవర్ థింకింగ్, ద థింకింగ్ మ్యాన్ అండ్ ద థింకింగ్ ఉమెన్. ఆలోచించిన దానికంటే తను
ఓ 5 టైమ్స్ అనమాట. అంటే అంత త్రిబుల్ ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్. చాలా ఓవర్ థింకింగ్‌లో ఉన్నారండి. ఓకే. ఏంజెల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, స్టార్ వార్నింగ్. తన జీవితంలో ఈరోజు ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందనమాట. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు? ఆల్ టైడ్ అప్. మీరు చాలా అలసిపోయి ఉన్నారండి, అలసిపోతున్నారు. మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీ మనసులో చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయి, కానీ మీరు అన్ని హోల్డ్ చేసుకొని ఉంటున్నారనమాట. బ్యాలెన్స్ చేసుకొని నిలబడుతున్నారనమాట. ఓకే. థర్డ్ చక్ర ఆర్కేంజల్ చాముండ్. ఏంజల్ ఆఫ్ ద లవ్. మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఓకే. అండ్ ఇక్కడ ఎన్వి. మీరంటే పడని వ్యక్తి ఎవరో మీ జీవితంలో అయితే ఉన్నారండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు టారో ఎనర్జీస్ ఛానల్కి వెళ్ళండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చేసారనుకోండి, మనం డైలీ లైవ్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే. మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్కి అక్కడ ఆన్సర్ అనేది దొరుకుతుంది, కాబట్టి నేను చెప్తున్నాను, వెళ్ళి అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. పాస్ట్ దగ్గర నుంచి ఫ్యూచర్ వరకు అక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.